Hallelujah. 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 But remember, when it comes, it will not be silent. ఒకవేళ అలాంటి తుఫాను వస్తే కనుక అది నిశ్శబ్దంగా మాత్రం ఉండదు, నాశనం చేసే వదులుతుంది. Cyclones doesn't have the silent quality, silent symptom. ఈ తుఫాను నిమ్మలంగా ఉండమండి, అవి నాశనమే చేస్తాయి. Cyclone comes to destroy. అది నాశనం చేయడానికి వస్తాయి. Cyclone comes to destroy not only you, those who are traveling with you. మన ఒక్కనే కాదు, మనతో కూడా ప్రయాణించే అందరినీ కూడా నాశనం చేస్తాయి. If the cyclones comes in your family, ఒకవేళ కుటుంబంలో కనుక తుఫాను రేపితే, the cyclones comes when it comes in your family, it will destroy your family members and your family life. కుటుంబంలో వస్తే కుటుంబం అంతా విచ్ఛిన్నం అయిపోతుందండి. Amen. Praise the Lord. Hallelujah. 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 So you should not be cause the cyclones to come to your life. మనమే కారణం అవ్వకూడదండి ఈ తుఫాను మన కుటుంబంలోని మన జీవితాల్లో రాకుండా. Don't allow your mind to come to cyclones in your mind. మనసుని మనం జాగ్రత్తగా చూసుకోవాలండి, మనలోకి ఇలాంటి తుఫాను రాకుండా. Be careful when you are going out. మనం బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా. Be careful when you are driving. మనం నడిపినప్పుడు వాహనాలు జాగ్రత్తగా నడపాలండి. If you see here and there, వాళ్ళ అటు ఇటు మనం చూస్తే, you can see many movie posters. వాళ్ళకి ఎన్నో ఫోటోలు అంటించుంటాయి, పోస్టర్. Many movie posters. ఎన్నో పోస్టర్లు అంటించుంటాయి. Hallelujah. Hallelujah. Many movie posters. ఎన్నో సినిమాలకు సంబంధించిన పోస్టర్లు అంటించుంటాయి. That movie posters will be very attractive. ఆ పోస్టర్లో చాలా మనకి అందంగా కనబడతాయండి. So when you see it, automatically it will enter into your mind. ఎప్పుడైతే మనం చూస్తామో అట్టి వాటికి మనం ఆకర్షితులవుతాము. When it enters in your life, మన హృదయంలో ప్రవేశించి మన జీవితంలో ప్రవేశించిన తర్వాత it becomes idol. అది ఒక విగ్రహంలా మనం తయారవుతుంది. It is become idol in your life. ఒక విగ్రహం అవుతుందండి మనకు. So my dear youth, యువకులారా యువతులారా, oh my dear brothers and sisters, సహోదరులారా, be careful when somebody is smiling at you. ఎవరైనా మనం చూసినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. Be careful when somebody is looking at you. ఎవరైనా మనం చూసినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలండి. Be careful when somebody is telling good words about you. ఎవరైనా మనం పొగిడితే కూడా మనం వెంటనే అది తీసుకోకుండా మనం జాగ్రత్తగా ఆలోచించాలండి. Because when it comes to your life, in your mind, it will do something. ఎప్పుడైతే ఆలోచన మనం ప్రారంభిస్తామో అది మనకు నాశనానికి దారి తీస్తుంది. So here, ఇక్కడ ఈ పరిస్థితిలో Jonah is the cause of that cyclone. యోనా తుఫానుకి కారణం అండి. That's why he says, pick me up and throw me into the sea. అందుకే ఆయన అంటున్నాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడివేడి. Now we all need to do that. మనం ఇప్పుడు ఆ పని చేయాలండి. Amen. ఆమేన్. Don't go and pick your wife or pick your husband and don't throw into the sea. మనం మన భర్తను భార్యను తీసుకెళ్లి సముద్రంలో పడేయకూడదండి. But just to pick and throw it, which is the cause for your cyclone. ఈ తుఫాను కారణమైన దాన్ని మనం సముద్రంలో పడేయాలి. That may be girl. అదొక అమ్మాయి అవ్వచ్చు. That may be boy. అదొక అబ్బాయి అవ్వచ్చు. That may be actress. అదొక సినిమా యాక్ట్రెస్ అవ్వచ్చు. That may be money. ఒక డబ్బే అవ్వచ్చు. That may be political. అదొక రాజకీయమే అవ్వచ్చు. That may be sex. అది ఒక That may be sex. Just use sex. That may be sex. అవ్వచ్చు. Because nowadays the sexual thoughts are rising up in the people's. వ్యభిచార తలంపులు ఎన్నో హృదయాల్లో వస్తున్నాయి. Hallelujah. 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 So we need to pick up and throw it. ఏవైతే మనకు ఆలోచన చేస్తున్నాయో, మనం ఎలాంటి విషయాన్ని ఆలోచిస్తాం అట్టి విషయాలు మనం సముద్రంలో పడేయాలి. Until you throw it into the sea, that ship will not be travel properly. అలాంటి ఆలోచన మనం సముద్రంలో పడేసేంత వరకు కూడా తుఫాను నెమ్మలించదండి. What is ship? What is ship? వాడ్ అంటే Ship means our life only. అది మన జీవితం. Ship means our life only. షిప్ అంటే మన జీవితం. When the cyclone enters your ship, ఒకవేళ తుఫాను వస్తే కనుక it will break your ship. అది మన జీవితం. It will break your life. అది మన జీవితాన్ని It will break your life. మన జీవితాన్ని నాశనం చేస్తదండి. We need to do as the captain and others does in account of the Jonah. మనం ఏం చేయాలంటే యోనాని ఆ నావికులు ప్రయాణికులు ఏమైతే చేశారో అలాంటిదే మనం చేయాలండి. As well as they throwing him into the sea. వాళ్ళు సముద్రంలో పడివేశారు యోనాని. The cyclone becomes calm. వెంటనే తుఫాను నెమ్మలించింది. The wind become calm. గాలి నెమ్మలించిందండి. Amen. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. What we have to do now? మనం ఇప్పుడు ఏం చేయాలండి అందరూ? What we have to do now? మనం ఇప్పుడు ఏం చేయాలి అందరూ? What we have to do now? మనం అందరూ ఏం చేయాలి చెప్పండి? Pick me and throw away. నన్ను ఎత్తి సముద్రంలో పడివేయండి Don't. అన్నట్టు. Hallelujah. హల్లెలూయా.
which we have to throw away? ఏం పడేయాలండి మన సముద్రంలో? What is the reasons? What are the thoughts that disturb you? మన ఏ ఆలోచనలు ఏ తలంపులు అయితే నడిపిస్తున్నాయి, మన నాశనం వైపు నడిపిస్తున్నాయి, అట్టి ఆలోచన తలంపులు మనం సముద్రంలో పడేయాలండి. What are the thoughts making you think more and more not to pray? ఏ ఆలోచన అయితే మన ప్రార్థనకు ఆటంకమనే అట్టి ఆలోచన మన సముద్రంలో పడేయాలండి. What are the thoughts that swallowing your spiritual life? ఏవైతే మన ఆత్మీయ జీవితాన్ని మింగుతున్నాయో అట్టి ఆలోచన మన సముద్రంలో పడేయాలండి. Praise the Lord. Hallelujah. Hallelujah. We need to pick up and throw away. మనం తీసి సముద్రంలో పడేయాలండి. We need to pick up and throw away. అలాంటి వాటిని మనం తీసి సముద్రంలో పడేయాలండి. Just think about your mind, think about your life. ఒకసారి మనం ఆలోచించుకుందాం మన జీవితంలో అలాంటి ఆలోచన. Something should be there in your heart still. మన హృదయంలో ఇప్పుడు ఈ సమయంలో ఏదో ఒకటి ఉంటదండి. అట్టి వాటిని మనం తీసి సముద్రంలో పడేయాలి. Some smiling should be there. ఏదో ఒక నవ్వు ఉండాలి. Some thought should be there. ఏదో ఒక ఆలోచన ఉండాలి. Somebody image should be there. ఎవరో ఒక రూపం మన హృదయంలో ఉండాలి. Hallelujah. Hallelujah. We need to take away. ఇప్పుడే మనం We need తీసుకోవాలి. to take away. ఇప్పుడే తీసేయాలండి వాటిని. Because of that image, అట్టి రూపం వలన, because of that thought, అట్టి ఆలోచన వలన, without your knowledge, you are perfecting by the Satan. మనకు మనం తెలియకుండా సాతాను మనల్ని నాశనం వైపు నడిపిస్తున్నాడండి. Praise the Lord. Hallelujah. 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 I'm closing, my brothers and sisters. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా. I would like to tell here, నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. don't go away from here as you came. మనం ఎలా వచ్చామో అలా వెళ్ళొద్దండి. You need to take a decision. మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. You need to take a decision. మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. I did not say just to stand here and to tell something. నేను కేవలం నిలబడి మీకు ఏదో చెప్దామని అనుకోలేదండి. While I was sitting there, నేను అక్కడ కూర్చున్నప్పుడు just I opened my Bible. బైబిల్ తెరిచి, Frankly, I'm telling you, I did not prepare anything. ఏమీ కూడా అక్కడ సిద్ధపడి Just I was రాలేదు. opened my Bible there. బైబిల్ తెరిచి చూశాను. I'm thinking what I have to tell as pastor. What I have to tell my God. ఏం చెప్పాలని ఆలోచిస్తున్నాను. Just immediately the Jonah came to mind. యోనా నా ఆలోచన I opened the book of Jonah. యోనా పుస్తకం తీశానండి. When I was reading, తీసి చదువుతున్నప్పుడు this word came to my mind. 12వ వచనం నా హృదయంలోకి వచ్చిన ఆలోచన వచ్చింది. Pick me up and throw away. ఎత్తి నన్ను సముద్రంలో పడేయని Pick me up and throw away. నన్ను ఎత్తి సముద్రంలో పడేయని వాక్యం నాకు గుర్తొచ్చింది. Now after that I started to think about that. నేను దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టాను. I came to understand. నేను అర్థమైంది, నాకు వాక్యం అర్థమైంది. Yes, many are thoughts are there to pick up and throw away. ఎన్నో ఆలోచనలు ఉన్నాయి మన అందరిలోనే, అన్ని మనం Many things are in our mind. మన హృదయంలో ఎన్నో ఆలోచనలు, Many things are in our life. Many things are in our heart. ఎన్నో మన హృదయంలో We need to pick up them. మరి వాటిని ఎత్తి సముద్రంలో Throw away them. Amen. We need to pick up them and throw away them. సముద్రంలో పడేయాలండి మనము. Then only you can calm, you can feel the calm. అప్పుడే నిమ్మలం కలుగుతుందండి. You can do your journey in proper way. అప్పుడే మన ప్రయాణం సాఫీగా సాగుతుంది. Not only safe journey, మామూలు మంచి ప్రయాణమే కాదు, it will reach you goal. అది మనల్ని గమ్యానికి చేరుస్తుందండి. Amen. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Just close your eyes and I will pray. కళ్ళు మూసుకుందాం Please ప్రార్థన. close your eyes, I will pray. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన. If you can kneel down, please kneel down. మరి ఎవరైనా మోకరించగలిగితే మోకరించండి. Please kneel down. మనందరం మోకరిద్దామండి. Oh, praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. Oh Lord. ఓ దేవా, Oh Lord. ఓ దేవా, Oh Lord. ఓ దేవా, Take out all the witches are caused to come the cyclones to my mind. నా జీవితంలో ఏ కారణాలు అయితే ఉన్నాయి, ఏ ఆలోచనలు ఉన్నాయి తుఫానుగా. Oh Lord, take out the thoughts which is in my mind. నా హృదయంలో ఎట్టి ఆలోచనలు ఉన్నాయో తీసివేయండి. Oh Lord, take away the image which is in my mind for so long. ఏ రూపం అయితే ఉందో దాన్ని తీసివేయండి. Oh Lord, దేవా, help me to delete it. అట్టి వాటిని తీసుకోవడం నా Help me to delete it. తీసివేయడానికి సహాయం చేయండి. Many times I'm trying to delete it, but it is not deleting. నేను ఎన్నో సార్లు అంటే Oh Lord, I need your help to delete it. నాకు నీ సహాయం Oh కావాలి. Lord, I need to delete it. నేనంటే ఆలోచన Oh Lord, I need your help to delete it, నీ Lord. సహాయం లేకుండా నేను తీసివేయలేను. I don't want to break my life. నా జీవితం విచ్ఛిన్నం చేసుకోదలుచుకోలేదు. I don't want to be a cause to cyclones to come to my life. నా కుటుంబంలో నేను కారణం అవ్వకూడదు నాయనా. I don't want to be a cause to destroy my spiritual life. నేను కారణం అవ్వకూడదు, నా ఆత్మీయ జీవితం నాశనం అవడానికి చేస్తున్నాను. What are the thoughts that came to my mind without my knowledge? ఈ ఆలోచన నాకు సంబంధం లేకుండా ఉంటే వాటిని తీసివేయండి సహాయం. Oh, delete it, Master, right now. ఇప్పుడే తీసివేయండి నాయనా. Delete it, Master, right ఇప్పుడే now. అట్టి ఆలోచన కలప తీసివేయండి. Clean my thoughts. నా ఆలోచన
the mind.